నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. మట్టి వినాయకులతో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. జై గణేశ భక్తి సమితి. బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం హరిఘోష పడుతున్న రైతులు. సికింద్రాబాద్ మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం సికింద్రాబాద్ లోని సంగీత్ థియేటర్ సమీపంలో గల ఇస్కాన్ టెంపుల్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మం, ప్రేమ, కరుణ బోధనలు నేటికి మనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ప్రతి మండపంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జై గణేష సేవా సమితి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ఎమ్మెల్సీ దయానంద్, నూతన చైర్మన్ ఆనందరావు ఈ మేరకు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మట్టి గణపతులనే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ విస్తృతంగా చైతన్యపరుస్తామని అన్నారు. నేడు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జై గణేష్ భక్తి సమితి తరఫున మట్టి వినాయకులు పెట్టాలని చెప్పేసి బుగ్గారపు దయానంద్ గుప్తా గారు ఎమ్మెల్సీ గౌరవ అధ్యక్షులు మా సంస్థకు, అదేవిధంగా జైన్ కుమార్ గారు అధ్యక్షులు, ఫౌండరు, ప్రెసిడెంట్ గారు, మా కమిటీ సభ్యులం మేము ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా మనం ప్రజలతో కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పెట్టండి, మట్టి వినాయకుని పూజ చేయండి అని మా నినాదం ఇది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులని చాలామంది పెడుతున్నారు. రాను అది తగ్గించుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు పెట్టాలని చెప్పేసి మా జై గణేష్ భక్తి సమితి తరఫున మేము కోరటం జరిగింది. అదేవిధంగా నూతన మా పోస్టర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కూడా దయానంద్ గారి ఎమ్మెల్సీ నేతృత్వంలో మేము ఆవిష్కరించబోతున్నాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క చేతుల మీద కూడా మా బ్రోచర్ పోస్టర్ ఆవిష్కరిస్తాం. మా ఏంటంటే కాలుష్య నివారణ, ఇదేంటంటే పొల్యూషన్ కాకుండా మట్టి వినాయకులే వాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది 2014 నుంచి మా సంస్థ ఆల్రెడీ ఉంది. నేను ఇటీవల నూతన చైర్మన్గా నియమితులైన నా బాధ్యతగా కాణిపాక వినాయకుల టెంపుల్ కూడా వెళ్ళొచ్చాము. అదేవిధంగా మేము శోభాయాత్రలు కూడా పెద్ద ఎత్తున బషీర్గావులో స్టే చేస్తాం. సార్ ఆల్రెడీ ఇక్కడ లక్డికాపుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది. శోభాయాత్రల్లో మేము ప్రసాదాలు వంచడం,
భారీ వినాయకుల్ని మేము వెల్కమ్ చేయడం మా సంస్థ జరుగుతుంది. అదేవిధంగా మాకు ప్రభుత్వం వినాయకులు ఇచ్చినచో మేము ప్రతి డివిజన్లో సిటీలో 150 డివిజన్లు ఉన్నాయి, సిటీలో కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. జిహెచ్ఎంసీ అధికారులతో మేము కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నా. అదేవిధంగా మట్టి వినాయకులు ఎవరైతే పెట్టి పూజిస్తారో వాళ్ళ ఫోటో, అడ్రస్, ఫోన్ నంబర్ మా వాట్సాప్ మా ప్రెసిడెంట్ గారు పంపిస్తే మేము రవీంద్ర భారతిలో కానీ ఇంకా పర్లేదు లేదే ముందుకు పర్యావరణ కాపాడాలనే సిద్ధాంతంతో ఈ సంస్థ జాతీయ లెవెల్లో వర్క్ చేస్తుంది. ఇప్పటివరకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 చేస్తుంది. దాంతోపాటు భక్తి మార్గాన్ని పెంపొందించడానికి 1000 రూపాయల సొల్ల జయగణేశ నామాలని రాపించడం, అలాగే సంస్థ మేము ప్రతి సంవత్సరము అన్ని పనులలో పనిచేస్తున్నాము. ఇదే విధంగా మేము పనిచేసుకుంటూ వాళ్ళు కూడా ఇందులో చాలా యాక్టివిటీస్ పాల్గొన్నారు. ఇదే మా తదుపరి కార్యక్రమం మా చైర్మన్ గారు అధ్యక్షత బాధ్యత తీసుకుని మిగతా కార్యక్రమాన్ని తీసుకెళ్ళారు. జై గణేశ కోట సుశీల సత్యనారాయణ సేవా ట్రస్ట్ కి చైర్మన్ గా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వర్క్ చేస్తున్నాను. ఇదేంటంటే జై గణేష్. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ లైన్లో. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం హరిగోసు పడుతున్న రైతులు. బయ్యారో గ్రోమర్ షాప్ ఎదుట తెల్లవారుజాము నుండే రైతులు యూరియా కోసం పడిగాపులు. వారం రోజుల నుండి తిరుగుతున్న యూరియా దొరకడం లేదు అంటూ రైతుల ఆందోళన. గ్రోమర్ షాప్ ఎదుట రైతుల ఆందోళన. తెరుచుకొని మన గ్రామర్ షాపు క్యూలో మీటర్ల దూరం లైన్లో చెప్పులు పెట్టిన రైతులు. నాది 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం ఉంది. నాకు యూరియా కట్టలేక ఇవాళ 15 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇవాళ నుంచి కాదు, ఇక్కడ 3 సొసైటీలో 7 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇంకా అక్కడ ఉప్పులు పడిపోయినా, గొల్లగూడెం పోయినా, యాడికి జిక్కటాలేదు. లాస్ట్కి ఇక్కడ జిక్కుతుంది ఏమైనా వస్తే ఇది కూడా కావట్లేదు. కాకపోతే నిన్న వచ్చినావు, మళ్ళీ ఇవాళ కూడా వర్షంలో వచ్చినావు. నిన్న రేపు ఇస్తాను, 7 ఇస్తాను. ఇవాళ 8ంటికి సీరియల్ లైన్ కట్టమన్నాడు. ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టమన్నాడు. ఆధార్ కార్డు చేతిలో పట్టుకోమన్నాడు. ఎవడు వస్తే వాడికి చిట్టా కొడితే అలా అయినా 5 మందు ఆ మందు కొంటనే ఇస్తా, లేకుంటే ఇయ్యనన్నాడు ఒక మాట. అందు గురించి ఆధారం చూపెట్టమంటే చెప్పులు పెట్టుకున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా కట్ట కొరత ఉండేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా కట్టలు ఎక్కడ పడితే అక్కడ దొరకట్లే, చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రి వారం రోజులు తిరుగుతున్నాం. రాత్రి పగలు ఆ చెప్పులు లైన్ వేసుకుంటూ వన్నం లేకుండా వర్షంలో వాగు గుంపుల్లో వచ్చి మా దోమలు బాగా కరుస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం. పొద్దున నైట్ 3:30కి వచ్చినా ఇప్పుడు దాకా ఇక్కడ యజమాని ఎవరు రాలేదు. కొంచెం దయచేసి అధికారులు ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. స్వాతంత్ర దినోత్సవం రోజున ఏరులై పారుతున్న మద్యం, వైన్స్ల అండదండలతో నడుస్తున్న మద్యం బెల్ట్ షాపులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పుట్టగొడుగులా వెలిసిన మద్యం షాపులు. స్వాతంత్ర దినోత్సవానికి కూడా చూడకుండా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపు వ్యాపారస్తులు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే అత్యధిక బెల్ట్ షాపులు. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. దేవరకొండ పట్టణానికి చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కొండ భీమనపల్లి ఫెయిత్ గర్ల్స్ హాస్టల్లోని విద్యార్థినులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఈడం రాములు మాట్లాడుతూ బాలికలు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఈడం రాములు, ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి, కోశాధికారి చిలుకూరి వెంకటేశ్వర్లు, జెడ్సీ వానవ్ శ్రీనివాసులు, ఎంజేఎఫ్ గాజుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరినీ చూస్తే మాకు ఎట్లా ఉందంటే మనసు నిండా, కడుపు నిండా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూస్తే. ఎందుకంటే మీరంతా మనది ఒక కుటుంబం, అవునా? ఒక పెద్ద కుటుంబంగా కనిపిస్తుంది. అది గోస్ టు ఈ క్రెడిట్ గోస్ టు టోటలీ నందు సార్ అండ్ మా సైద్ రెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఫ్యామిలీస్ వాళ్ళు నిజంగా మీరంతా ఇక్కడ ఇంత బాగున్నారంటే వాళ్ళ శ్రమ మామూలుది కాదు.
వాళ్ళకు పోయిన జన్మలో మీ అందరికీ రుణం ఉన్నామేమో. నిజంగా అంత అమ్మ నాన్నతో సమానంగా చూసుకుంటారా లేదా నన్ను? అవునా? నిజంగా మా అందరికీ మా లైన్ మిత్రులు ఇప్పుడు నిజంగా కొత్తగా అందరూ వీళ్ళకి రాలేదు చాలా వరకు. నేను గతంలో వచ్చినా చూసినా, నందుసారికి చాలాసార్లు వచ్చినాం, 2 సార్లు వచ్చినాం లైన్స్ క్లబ్కి వెళ్ళి ఓకే. కానీ చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నన్ను 2 సైదిరెడ్డి గారు ఒక విషయం చెప్పినారు. ఇంతమందిలో ఏ ఒక్కరు చిన్న పొరపాటు చేసినా ఈ ఆశలు అంటే ఈ కుటుంబానికే మచ్చ అవుతుంది. ఈ ఆశ్రమం గొప్పగా చెప్పుకోవాలంటే బయట మీరందరూ క్రమశిక్షణతో ఉండాలి. అవునా కదా? ఇంకొక విషయం, మీ అందరి కోరికలు నెరవేరుతాయి అనడానికి ఒకే ఒక సూచన నేను చెప్తున్నాను. భగవంతుడు మీ యందు ఉన్నాడు, 100% ఉన్నాడు. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మీ కోరికలు తీర్చే అవకాశం ఉంది. దినాన్ని పురస్కరించుకోవడం అనేది అసలు వారికి ఒక రకమైన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అంత దూసల్లో చేసేది కామన్. ఈరోజు వచ్చి ఈ హాస్టల్లో ఇంతమంది చిన్నారుల మధ్యలో చేసుకోవడం అనేది అభినందనీయం. ఫస్ట్ ఒకసారి చెప్పండి వారికి. అమ్మాయిలకు ఇంతకుముందు అందరు చెప్తూ నేను కూడా అదే చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి మీ పేదరికాన్ని కానీ మీ ఇటువంటి దాన్ని కూడా రూపుమాపేది ఒక చదువు మాత్రమే. ఎందుకంటే మీరు ఉన్నత చదువులు చదివితే ఆటోమేటిక్గా పెద్ద ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు దేశానికి భవితవ్యం యువత, అందులో మీరు భాగస్వాములు అవుతారు. 100% అది ఖచ్చితంగా. మీ ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నలు ఏ పరిస్థితులు ఉన్నారో ఏం కదా ఇక్కడ వచ్చి చదువుకుంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి చదువు చదివి వేరే ఎటువంటి వాటికి ఆపేక్ష పడకుండా మంచిగా చదివి మీ స్కూల్కి మీ తల్లిదండ్రులకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ చంద్రమౌళి గారు ఇచ్చిన ఈ స్ఫూర్తితోటి ఇంకా మీ స్కూల్కి ఏమన్నా సార్ మీ ఎవరైనా రిక్వైర్మెంట్ మీ సార్ నందు సార్ ఇంకా మీ సార్ సైదిరెడ్డి వీరి ప్రాబల్యంతో ఇంకా ఏమైనా మీ ఫెయిత్ గర్ల్స్ హాస్టల్కి రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా మిత్ర ఖచ్చితంగా అందిస్తుంది సార్. అందులో మొదట ఉంటానని 57 సంవత్సరాలు నాకు మాట వస్తలేదు. చదువు అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్న ఉన్నప్పుడు భుజం తట్టండి సార్. నాకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. చదువు అంటే బాగా చదువుకోవాలి. నా క్లాస్మేట్స్ మొత్తము హయ్యర్ పొజిషన్లో ఉండదు, పెద్ద ఉద్యోగాలలో. నేను ఒక కామన్ మ్యాన్గా మిగిలిపోయినా. సరే ఓకే రైట్ అన్న. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే చాలా గ్రేట్. మీ అందరి ఆశీర్వాదం. సరే అది గ్రేట్. లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ అధ్యక్షులు మా ఈరంరాము మామ, కోశాధికారి మా బావగారు శ్రీపూడి వెంకటేశ్వర్లు గారు, అలాగే జెడ్సీ మా మామగారు వనం శ్రీనివాసులు గారు, కూర్చోండి. ఎంజేఎఫ్ లైన్ మా రాజేష్ అన్నగారు. దీంట్లోకి రావడానికి మా అన్న ప్రోత్సాహం, అరే నీ వెనక నేను ఉంటా అని ఇలాంటి కార్యక్రమం ముందు తీసుకుపోవాలని చెప్పి మాకు ధైర్యం భరోసా ఇచ్చి ముందుకు నడిపించిన వ్యక్తి మా అన్నగారు. పాఠశాల నిర్వాహకులకు అందరికీ నా సాయంకాల నమస్కారం. లయన్స్ క్లబ్ ద్వారా విద్య వైద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నేను మా లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నాం. నా జన్మదినాన్ని పురస్కరించుకొని వాటర్ డ్రమ్ ఒకటి నేను ఇవ్వాలనుకున్నాను. ఎప్పటికీ నా జన్మదిన సందర్భంగా నేను
పాఠశాల చూస్తే సంతోషం కలుగుతుంది. ఆడపిల్లలు తన కాళ్ళ మీద నిలబడటానికి చదువు ఒకటే మార్గం. చెప్పాను దుఃఖంతో బాగా చదువు ముందర అన్ని బలాదులు, ఎన్ని కోట్లు ఉన్నా దండగా, ఎన్ని రూపాయలు ఉన్నా దండగా, ఏ విధంగా. కానీ చదువు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా చదువుకున్న వ్యక్తి కాడికి పోతే చేతులెత్తి నమస్కారం పెట్టాలి. దానికి ఒకటే రావాలి, ఆ స్థాయికి మీరు రావాలి. నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తి. నాకు చెప్పలేని ఆనందం. కాబట్టి బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని నేను మీ అందరినీ సమక్షంలో నేను కోరుకుంటున్నాను. అవకాశం కల్పించిన ఇక్కడ పెద్దల సమక్షంలో మీ సమక్షంలో ఒక పాట పాడిద్దాం సార్ పాపను. జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాల కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. కేసు వివరాలు: సూర్యాపేట పట్టణంలో జూలై నెలలో 21వ తేదీన ఆదివారం రాత్రి బంగారం షాపులో బంగారం దొంగతనం జరిగింది. 2.5 కేజీల బంగారం డబ్బులు దొంగతనం జరిగినట్లు షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై సూర్యాపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు నేరం సంఖ్య 266/2025 ప్రకారం దొంగతనం కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో పర్యవేక్షణ చేసిన డీఎస్పీ ప్రసన్న కుమార్ ను బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సిసిఎస్ హరికృష్ణ, పెన్నపహాడ ఎస్ఐ గోపికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్, కృష్ణ, శ్రీనివాస్, పాలకేడు సైదులు, ఆనంద్, మల్లేష్, సతీష్, శివకృష్ణ, ప్రభాకర్లను రివార్డుతో అభినందించడం జరిగింది. A6గా ఉన్నటువంటి అమర్ భట్ ఇతను ఖమ్మం పట్టణంలో గూర్ఖాగా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తుల మూటాకి ఆశ్రయం ఇచ్చి నేరస్తులు నేరం చేసే ప్రణాళికలో, అదేవిధంగా నేరస్థలం ఏదైతే మన జ్యువెలరీ షాప్ని రెక్కివేయడంలో, వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడంలో ఈ అమర్ భట్ చాలా అతని యొక్క తోడ్పాటు ఈ నేరస్తులకు ఉంది. కాబట్టి అతన్ని కూడా మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన సమక్షంలో నుంచి ఒక 5,000 రూపాయలని రికవరీ చేయడం జరిగింది. ఇందులో గమనిస్తే ఈ 5 నేరస్తులు ఎవరైతే ఫిజికల్గా మనకు నేరంలో పార్టిసిపేట్ అయినారో అందులో 3 నేపాల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు, 2 వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. ఈ 3 నేపాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళలో మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమార్, ఈ A6 అమర్ భట్ ఇద్దరు కూడా ఖమ్మంలో గూర్ఖా పనిచేస్తూ అక్కడ నివాసం ఉంటూ A7 యశోదతోటి ఇతను క్లోజ్గా ఉంటూ ఈ యొక్క ఏ షాపులలో ఏ ప్రాంతాల్లో మనం దొంగతనం చేయాలనేటువంటిది ప్రతిరోజు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో A1 ఎవరైతే ప్రకాష్ అనిల్ కుమార్ ఉన్నారో ఇతను ఇంకా నేపాల్ నుంచి 2 పిలిపించుకొని, అదేవిధంగా బెంగాల్ నుంచి ఇంకొక 2 సమకూర్చుకొని ఈ నేరానికి ఫిజికల్గా మనం 21వ తారీఖు రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులో దొంగతనానికి పూనుకున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి డిఎస్పి సూర్యాపేట ప్రసన్న కుమార్, అదేవిధంగా టౌన్ సిఐ మన వెంకన్న, అదేవిధంగా సిసిఎస్సిఐ శివకుమార్ అండ్ SHO 2 టౌన్ శివతేజ అండ్ SI సిసిఎస్ హరికృష్ణ అండ్ మిగతా మన సిసిఎస్కి సంబంధించిన వాళ్ళు, లా అండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు ఒక 5 టీములుగా వివిధ రాష్ట్రాల్లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో మనం ఇతన్ని A4 మాలిక్ మొల్లాని తీసుకోవడం జరిగింది, A6 అమర్ భట్ని తీసుకోవడం జరిగింది. మిగతా అక్యూజులను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి. ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే. కోదాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ క్యాంప్ ఆఫీస్ నందు సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేసే
చెడపంగు నరేష్ మరియు ఎక్స్ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ వద్ద ప్రైవేటు పిఏలుగా పనిచేసిన మర్ల వీరబాబు ఉప్పల మధుల వద్దనే ముఖ్యమంత్రి సహాయనిధి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్లను కలిగి మర్ల వీరబాబు ఉప్పల మధులో పర్యవేక్షించేవారు. 2023 సంవత్సరం నవంబర్ నెలలో జనరల్ ఎలక్షన్ కోడ్ వస్తోంది చూసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు పనిచేసిన నరేష్, వీరబాబు, మధు మరియు వారి వెంట తిరిగే సూరగని రాంబాబు తదితరులు ఉన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి చెక్కులను దుర్వినియోగం చేస్తూ అసలైన బెనిఫిట్దారులకు, అసలైన లబ్ధిదారులకు వాళ్ళకు లబ్ధి చేకూరకుండా ఫోర్జుడ్ చేసి చెక్కులని వ్యాలిడేషన్ చేయించి అక్రమ పద్ధతిలో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో మోసం చేసినటువంటి ముఠాని కోదాడ టౌన్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు ఛేదించడం జరిగింది. ఇందులో వివరాల్లోకి ఎక్కితే 2023 సంవత్సరం కంటే ముందు మాజీ ఎమ్మెల్యే కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆఫీస్లో పనిచేసేటువంటి ప్రైవేట్ వ్యక్తులు, అందులో ముఖ్యంగా చెడపంగు నరేష్, ఇతను సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కొంతకాలం పనిచేసినాడు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర పిఏలుగా పనిచేసినటువంటి మర్ల వీరబాబు, ఉప్పల మధు, అదేవిధంగా సూరగాని రాంబాబు, గుంటుక సందీపు, రంగిశెట్టి వెంకట్రావు, ఈ 6 వ్యక్తులని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని దుర్వినియోగం చేసి స్వంత లబ్ధి కోసం అసలైన లబ్ధిదారులను మోసం చేసినటువంటి కేసులో ఈరోజు కోదాడ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరి వివరాలు ఏంటంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అసలైన లబ్ధిదారులకి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వీటిని అసలైన లబ్ధిదారులకు అందివ్వకుండా, డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉన్నటువంటి చెక్కులని ఈ యొక్క 6 ముఠా సభ్యులు వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని అసలైన లబ్ధిదారులు ఇవ్వకుండా ఆ డేటు ఎక్స్పైరీ అయిన తర్వాత మనకు ఈ గుంటక సందీప్ అనేటువంటి వ్యక్తి, ఇతను హైదరాబాద్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంటాడు. ఇతనికి తెలిసిన పరిచయాల ద్వారా ఆ చెక్కుల యొక్క ఎక్స్పైరీ డేట్ని మళ్ళీ వ్యాలిడేట్ చేయించి ఆ డేట్లని మళ్ళీ ఎన్ఫోర్స్లోకి తీసుకొచ్చి ఆ చెక్కులని అసలైన లబ్ధిదారులో వాళ్ళ ఇంటి పేరుతో ఉన్నటువంటి ఇనిషియల్ కాకుండా, అసలైన వాళ్ళు కాకుండా ఫేక్ ఇనిషియల్, సిమిలర్ ఇనిషియల్ ఉన్నటువంటి వ్యక్తులని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత డబ్బు ఇస్తామని చెప్పి ఈ చెక్కులని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించి ఆ తదుపరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాటిని డైరెక్ట్గా డబ్బుల రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకా దీంట్లో భాగస్వామ్యం ఉన్న ఇతరుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించి వీళ్ళు అనుచిత లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసినారు. చాలా ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూర్చి దాదాపు 36 మందిని అసలైన లబ్ధిదారులను వీళ్ళు మోసం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళు 44 చెక్కులని అక్రమ పద్ధతిలో వీళ్ళు ఫోర్జుడ్ చేసి ఆ చెక్కులను ఫోర్జుడ్ సిగ్నేచర్స్ తోటి, ఫోర్జుడ్ డేట్లతోటి వీటిని లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసినారు. ఈ 44 చెక్కులకు సంబంధించిన దాంట్లో 8 చెక్కులు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ తోటి, అవి 2 చెక్కులు టెక్నికల్ ఇష్యూస్ తోటి పాస్ కాకపోగా 6 చెక్కులని ఇంకా లబ్ధిదారులు, ఫేక్ లబ్ధిదారులు దొరకకపోవడం వల్ల ఆగిపోవడంతో మనం రికవరీ చేయడం జరిగింది. 36 చెక్కులను మాత్రం వీళ్ళు సక్సెస్ఫుల్గా ఫోర్జుడ్ చేసి వాళ్ళ అకౌంట్లోకి, ఫేక్ లబ్ధిదారుల అకౌంట్లోకి మళ్ళించి అక్కడి నుంచి వీళ్ళు తలా ఇంత పంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 44 చెక్కుల సంబంధించి 15,83,500 రూపాయల అమౌంట్ను చీట్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. అందులో 13,63,000 అంటే ఒక 36 చెక్కుల్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా అసలైన లబ్ధిదారులు కాకుండా
ఫేక్ లబ్ధిదారుల సహాయంతో 13,63,000 రూపాయలు వీళ్ళు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ నుంచి మనం దర్యాప్తులో భాగంగా 9,30,000 రూపాయలు దాదాపు ఇందులో A1 మనకు చూస్తే చెడపంగు నరేష్ దగ్గర 1,40,000 రూపాయలని, A2 మర్ల వీరబాబు ఇతను గతంలో ఎక్స్ఎమ్మెల్యే కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్ దగ్గర ఈయన పిఏగా పనిచేసినాడు. ఈయన దగ్గర నుంచి మనం 90,000 రూపాయలని, ఉప్పల మధు ఇతను కూడా గతంలో ఎక్స్ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారికి పిఏగా పనిచేసినాడు. ఇతని దగ్గర 2,50,000 రూపాయలు. A4 సూరగాని రాంబాబు ఇతను ఫేక్ లబ్ధిదారులని వెతికి వీళ్ళకు సాయం చేస్తూ మొత్తం తెర వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తి. ఇతని దగ్గర 2,50,000 రూపాయలు. A5 గుంటుక సందీప్ ఇతను హైదరాబాద్లో ఉంటూ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ తనకు తెలిసినటువంటి సోర్సెస్ ద్వారా ఇతను ఈ యొక్క చెక్ ఎక్స్పైర్ అయినటువంటి డేట్లని వ్యాలిడేట్ చేయిస్తూ ప్రతి చెక్కు డబ్బులు వసూలు చేస్తూ వీళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి గుంటుక సందీప్ ఇతను నేటివ్ ఆఫ్ వరంగల్. సో ఇతని దగ్గర నుంచి ఒక 2,00,000 రూపాయల్ని మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా వీళ్ళ సెల్ ఫోన్లని మనం ఇంట్రాగేషన్ అండ్ తదుపరి దర్యాప్తు కోసం, ఎందుకంటే ఎవరెవరి లబ్ధిదారులు ఎవరు, అసలైన లబ్ధిదారులు ఎవరు, ఫేక్ లబ్ధిదారులు ఎవరు అని మొత్తం సెల్ ఫోన్లో నిక్షిప్తమైంది. ఒక 5 సెల్ ఫోన్లు, అదేవిధంగా వాడని అంటే ఇంకా సక్సెస్ఫుల్గా వాడని 6 చెక్కులను కూడా వీళ్ళ యొక్క పొజిషన్లో నుంచి మనం ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తదుపరి మన కార్యాచరణలో ఈ నేర దర్యాప్తులో భాగంగా మనం యాక్షన్ ప్లాన్ ఏంటంటే వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని దీన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసుకొని ఫేక్ లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళ అకౌంట్లో ఏ విధంగా ఈ మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, అసలైన లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళు నిజమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ అప్లై చేసినటువంటి వివరాలు ఏమున్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమున్నాయి, వీటన్నిటిని మనం తీసుకొని వీటన్నిటిని మనం టెక్నికల్గా సైంటిఫిక్గా వీళ్ళ నేరాన్ని ప్రూవ్ చేసి వీళ్ళకు కఠినమైనటువంటి శిక్ష వచ్చేటట్టుగా మనం పోలీస్ దర్యాప్తు అనేది ముందుకు పోతుంది. ఇందులో తదుపరి వీళ్ళందరినీ కూడా మనం కస్టడీలోకి తీసుకుంటాం. ఆ తదుపరి ఫేక్ లబ్ధిదారులు ఎవరు వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేసుకొని వాళ్ళని కూడా నేరస్తులుగానే పరిగణించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మనం ఇందులో ఎఫెక్ట్ చేస్తాం. వాళ్ళకి ఎంతవరకు లబ్ధిదారులు ఉన్నారో చూసుకొని, అదేవిధంగా బ్యాంక్స్ నుంచి కూడా మనకు కొన్ని వివరాలు రావాల్సి ఉంది. ప్రతి బ్యాంక్ అకౌంట్ ఎవరిది ఉంది, నేరస్తుల బ్యాంక్ అకౌంట్ ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్ ఏముంది, వాళ్ళ స్టేట్మెంట్లు ఏమున్నాయి, వాళ్ళ కేవైసీ ఏముంది, డేట్ వ్యాలిడేషన్ చేసినటువంటి తదుపరి వీళ్ళ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, ఇవన్నిటినీ కూడా కూలంకషంగా నేర దర్యాప్తులో నిక్షిప్తం చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కోదాడ టౌన్ పరిధిలో ఎక్స్ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి రిఫరెన్స్ తోటి ముందుకెళ్ళినటువంటి అసలైన లబ్ధిదారులను కాదని ఆయన ఆఫీస్లో పనిచేసేటువంటి ఈ యొక్క ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే పిఏల రూపంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేసే రూపంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయని చెక్కులని ఈ విధంగా వాళ్ళ సొంత లబ్ధి కోసం వాళ్ళు మార్క్ చేసినారు. ఈ మార్క్ చేసినటువంటి ఇంకా ఏమైనా ఈ విధంగా మార్క్ చేశారనేది డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇది ఒక మనకు అక్కడి వరకే పరిమితమైందా, ఇంకా ఎక్కడి వరకు ఇంకా ఎన్ని చెక్కులు చేసినారు, ఓన్లీ గతంలో ఇంకేమైనా చేసినారా, వీటన్నిటిని గురించి కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మండల ప్రజలకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 2,700 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని, ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించిందని తెలిపారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించిందని వారు తెలిపారు. ఇచ్చారు తప్ప మళ్ళీ మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఉంది. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఒక మాయ మాట చెప్పి కేసీఆర్ గారు ఏడికొస్తే అల్లుడు వస్తే ఏడుంటారు, బిడ్డ వస్తే ఏడుంటారు అని చెప్పి మరి మన మండలంలో మాత్రం
ఒక్క ఇల్లు కూడా కట్టించిన పాపాల వల్లే మరి ఈనాడు ప్రజాపాలన వచ్చిన మన నాయకుడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈనాడు మన మండలంలో చాలా అన్ని విలేజ్లలో మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు అన్ని విలేజ్లలో మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మరి అలా రుణమాఫీ పెద్ద ఎత్తున రుణమాఫీ చేసుకోవడం జరిగింది. చెప్పుకుంటే సన్న బియ్యం అనేది అంత గతంలో ఇచ్చే బియ్యము అందరూ 10 రూపాయలుగా కిలో అమ్మి మళ్ళా దళారులు అవన్నీ మళ్ళీ రిటర్న్ మిల్లర్లకు అంత వెళ్ళిపోయేది. ఒక 90% తినేవాళ్ళు కాదు. ఈ రోజు సన్న బియ్యాన్ని ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరూ తింటున్నారు. ఈ సన్న బియ్య పథకాన్ని తెచ్చిన మన ఉత్తమ్ కుమార్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈనాడు మరి ఈరోజు ఇక్కడ ఒలిగొండలో చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒలిగొండ పెద్ద మండలం. ఈ మండలంలో మరి రేషన్ కార్డు రాక 10-15 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న ఆశావాహులు చాలామందికి ఈరోజు దాదాపు అంటే 2775 రేషన్ కార్డులు ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంటే ఇది పెద్ద మండలం. మిగతా మండలాలలో 1000-1500 అట్లా ఉన్నాయేమో ఇప్పుడు ప్రస్తుతం. అంతకుముందు ఫస్ట్ ఇచ్చినప్పుడు అయితే 700 ఉండే. సో ఈరోజు ఈ గ్యాప్లో అంటే అధికారులు కూడా బాగా పనిచేసారు. ఆశావాళ్ళు అప్లికేషన్లన్నీ ప్రాసెస్ చేస్తూ అంటే నిరంతర ప్రక్రియ ఈ రేషన్ కార్డులు ఇచ్చేది. ఆ కార్యక్రమంలో ఈరోజు 2775 కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. దీనితోటి ఇప్పుడు పంపిణీ చేసినాం. దీని ద్వారా దాదాపు 6000 మంది కొత్త యూనిట్స్ యాడ్ అయినాయి. ఇవి 6000 మంది కొత్త రేషన్ కార్డుల ద్వారా మరి అట్లనే పాత రేషన్ కార్డులలో ఉన్న కొత్త కుటుంబ సభ్యులను అంటే కొత్త యూనిట్స్ను యాడింగు వాళ్ళు ఒక 8,500 మందిని వాళ్ళను కూడా యాడ్ చేసినాం. అంటే దాదాపు 14,500 పైచీలకు కొత్త యూనిట్స్ ఈరోజు ఒక ఒలిగొండ మండలంలోనే యాడ్ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయము. అంటే ఇక్కడ మొత్తము 50,000 మంది ఉంటే 14,000 పైచీలకు దాదాపు 15,000 మంది ఈరోజే మరి ఈ కొత్త యూనిట్స్ ద్వారా ఉన్న రేషన్ కార్డులలో కానీ కొత్త రేషన్ కార్డులలో యూనిట్స్ కానీ దాదాపు 15,000 మంది కొత్త కుటుంబ సభ్యులు ఈరోజు వాళ్లకు సన్నబియ్యం కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలు కానీ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. ఈరోజు మేము ఒకటే అంటున్నాము, 10 ఏళ్ల పాటు సోయి లేకుండా ఏం పాలన చేసినారు మీరు అని ఈ బీఆర్ఎస్ వాళ్ళను కేసీఆర్ కేటీఆర్ను మేము అడుగుతున్నాం. మీరు అంటే ఆ రోజు ఎన్నిసార్లు మరి రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టి తిరిగి మీరు ఏదో మునుగోడు ఎలక్షన్ వస్తేనో లేకపోతే హుజూరాబాద్ ఎలక్షన్ వస్తేనో అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు. ఎలక్షన్ల కోసం తప్పితే రేషన్ కార్డులు ఇవ్వాలి అనే ఆలోచన సోయి మీకు లేకుండే. ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయా లేవా అని చూడలేము. గత 4 నెలల నుంచి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. ఈ రేషన్ కార్డులు కూడా ఒకసారి ఇచ్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పినారు, పౌర సరఫరాల మంత్రి కూడా వారు. మరి రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇది అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాం. తద్వారా వాళ్ళకు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం. సన్నబియ్యం కూడా దేశంలో ఎక్కడ లేనట్టు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇందిరమ్మ పాలన ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. చాలా సంతోషం ఏంటంటే ఏది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిపోయిన కేసీఆర్ కేటీఆర్లు కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తే కూడా ఏ సమస్యల మీద కూడా వెనక్కి పోకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా కూడా 2,000 సంవత్సరానికి అదనంగా ఇస్తూ 12,000 ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఇవేగాక మా ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కాలువలు కానీ రోడ్లు కానీ ఏ దాని మీద వెనక్కి పోకుండా ప్రతి కార్యక్రమం గొప్ప. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. మట్టి వినాయకులతో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. జై గణేశ భక్తి సమితి.
బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం హరిఘోష పడుతున్న రైతులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.